నమస్కారం. నేను అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా. ఈరోజు మన గూడూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గూడూరు గ్రూపు దేవస్థానాల కార్యనిర్వహణాధికారి మీద అనేక ఆరోపణలు ఇటు సోషల్ మీడియాలోనూ కొంతమంది జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. వాటి మీద సమగ్ర దర్యాప్తు జరపమని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈరోజు దర్యాప్తు నిమిత్తం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇదే దేవస్థానంలో గత 10 రోజుల కిందట ఇక్కడ అటెండర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి అశోక్ అనే అబ్బాయి ఇక్కడ మద్యం సేవించాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. వాటిని ప్రాథమికంగా నిర్ధారించి అతన్ని ఉద్యోగం నుంచి తాత్కాలికంగా తొలగించాము. ఈఓ గారి మీద మొత్తం రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసి వాస్తవాలు పరిశీలించి ఉన్నతాధికారులకి నివేదిక పంపించి తదుపరి చట్టపరంగా అతని మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం. 100% ఏ జమ వచ్చినా బ్యాంకులో డిపాజిట్ చేయాలి. మొదట బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత బడ్జెట్ పర్మిషన్ లోపల ఉన్నతాధికారుల అనుమతి మేరకు తర్వాత విత్డ్రా చేసి వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి. ఆ మెయిన్ లీజుదారుడి పేరుతో కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి పాట పెడతాం. అదే ఎవరైతే ఒరిజినల్ టెనెంట్ ఉంటాడో, మాకు లైసెన్స్ ఎవరికైతే ఇచ్చుంటామో వాళ్ళే వ్యాపారం చేసుకోవాలి చట్ట ప్రకారం. వాళ్ళు ఇతరులకి సబ్లీజ్ ఇవ్వకూడదు అనేది కండిషన్స్లోనే ఉంటుంది. అలా సబ్లీజ్ ఇచ్చినట్టు మనకు ప్రూవ్ అయ్యి ఏదైనా కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా దాని మీద సస్పెండ్ చేసి ఒరిజినల్ లైసెన్స్ దాన్ని కూడా సస్పెండ్ చేస్తాం. ఆ విషయం గురించి నాకు ఐడియా లేదు. నేను దాన్ని ఎంక్వైరీ చేసి చెప్తాను. అది పూర్తిగా తెలియదు. గతంలో అక్కడ ప్రార్థనలు చేశారని చెప్పి దాన్ని సీల్ చేయమని చెప్పారు. ఆ మేరకు సీల్ చేశారు. సీల్ చేసిన తర్వాత దాని మీద ఎంక్వైరీ ఎవరు జరిపారు, ఎందుకు సీల్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారో అది నాకు ఇంకా పూర్తి వివరాలు లేవు. నేను అవి కూడా తీసుకొని మళ్ళీ మీకు పత్రికా ముఖంగా తెలియజేస్తాను.